అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇప్పుడు అమ్మవారికి బోనం ఎంత ప్రాధాన్యతో అమ్మవారికి చీర, గాజులు, సారే అంటారు, వడిబియ్యం అంటారు, ఇవన్నీ కూడా తీసుకెళ్తూ ఉంటారు. అంటే ఇది ఒక కుటుంబంలో ఆచారం లాంటిది ఏమైనా ఉంటేనే తీసుకెళ్లాలా, లేదు అని అంటే ఎవరైనా తీసుకెళ్ళొచ్చా? అది మన ఇష్టం. అది ఎందుకంటే అమ్మవారికి మనము ఒక ఆడపడుచు లెక్క, మన ఇంటి ఆడపిల్ల లెక్క మమ్మల్ని ఎప్పుడు కాపాడు తల్లి, నీకు మా ఇంటి నుంచి చీరే సారే అన్ని ప్రతి ఒక్కటి కూడా గాజులు, మల్లె పువ్వులు, ఏదైనా సరే పువ్వులు, ఫలాలు అన్నీ కూడా నీకు తెచ్చి నీకు నివేదన చేస్తాం అన్నట్టుగా అమ్మవారికి మనం మొక్కిన కోరికలు గిట్ల ఏమైనా నెరవేరాలి అని చెప్పి కూడా మొక్కుతారు. మొక్కిన తర్వాత వాళ్ళకి సిద్ధి అయిన తర్వాత వాళ్ళు వచ్చి వడకంగా వడివాళ్ళు, కోడి పిల్లలు, యాటపోతులు, వాళ్ళకి ఇష్టం ఉన్నది కూడా సమర్పించుకుంటారు అనమాట. ఇప్పుడు ఇది సాంప్రదాయం ఉందా, ఈ బలులు ఇచ్చే సాంప్రదాయం? ఉంది కదా. కానీ చాలా మంది ఈ బలి సాంప్రదాయం లేదు అని అంటుంటారు కదా. ఉన్నాయి, ఎవరి సాంప్రదాయాలు ఎవరి కట్టుబాట్లు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ కొంతమంది పూజారులు అయినా సరే తెలిసి తెలియకను ఇక వాళ్ళు సిస్టమేటిక్ అని మార్చేస్తున్నారు అనమాట. అసలు పోషమ్మ గుళ్ళల్లా, ఎల్లమ్మ గుళ్ళల్లా, మాంకాలమ్మ గుళ్ళల్లా అప్పట్లో పంతులు లేకపోతుండే. ఏంది జోగినీళ్ళతోటి, కుమ్మరి వాళ్ళతోటే అమ్మవారి సేవ, హారతి అది ఇప్పించట. వాళ్ళు ఎందుకని ప్రత్యేకించి గ్రామ దేవతలకు వీళ్ళే ఉంటారు? బడుగు బలహీన వర్గాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ దేవతలు అంటే పోషమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ. ఇప్పుడు అంటే మేము చెట్టుని చూసినా దేవతనే అనుకుంటాం, పుట్టని చూసినా దేవతనే అనుకుంటాం, ప్రతి ఒక్క వస్తువుని చూసినా దేవతనే అనుకుంటాం. కాబట్టి మేము ఇప్పుడు రాయిని చూసినాం అనుకోండి, బొట్టు పెడితే దేవతనే అనుకుంటాం, అక్కడ వచ్చింది అమ్మవారు ఉంది అని అనుకుని మేము గట్టి నమ్మకంతో మేము ఇచ్చేస్తాం. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఉంటారు కుమ్మరి వాళ్ళు గుడిలో ఉండి సేవ చేయాలి అట్లా. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ దూరభారం అయిపోయి ఉట్టి ఈ బ్రాహ్మణ్స్ వీళ్ళే పూజలు చేస్తున్నారు. సంతోషం, చెయ్యండి అది కూడా. కానీ ఎవరి కుల వృత్తులకు కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి ముందు పెట్టి వాళ్ళకు కూడా జీవన ఉపాధి కల్పిస్తే బాగుంటది. ఎంతో మంది కొట్టుమిట్లు ఆడుతున్నారు, ఎంతో మంది అమ్మవార్లకు దూరం అయిపోయి బాధపడుతున్నారు. కాబట్టి అట్లా చేయకుండా వాళ్ళకు కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ నెలంతా కూడా అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర ప్రత్యేకం. ముందుగా మనకు గోల్కొండలో ప్రారంభం అవుతాయి, అలా ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర. ఎందుకని ఈ విధానం ఎప్పటి నుంచి వచ్చింది? అంటే అప్పుడు రాజుల కాలం నాటి కూడా, అప్పటి నుంచి ఆ జనరేషన్లో కూడా రాజులు, మంత్రులు, ఈ వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా అమ్మవారిని మంచిగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ప్రతి ఒక్క పని చేసినా కానీ, నవాబులైనా సరే అమ్మవారు గోల్కొండ ఎల్లమ్మని తరిస్తూ స్మరిస్తూ ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి వాళ్ళకు అనుకున్న కోరికలు అవుతుంటే నవాబులు కూడా తల వంచి ఏదైనా యుద్ధమైనా సరే ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా మంచి కార్యమైనా సరే అందరు దేవి దేవతలను గౌరవించుకుంటూ ముందుకు సాగేవాళ్ళు అనమాట. ఫస్ట్ గోల్కొండ ఎల్లమ్మ అది గొల్లకొండ మీద అంటే గొర్రెలు మేసుకుంటే అమ్మవారు స్వయంగా అక్కడ వెలిసిందనమాట. మాంకాలమ్మ, రేణుకెల్లమ్మ, ముంగటనేమో రేణుకెల్లమ్మ ఉంటది, వెనకాల సైడ్ ఏమో మాంకాలమ్మ ఉంటది. స్వయంగా వెలిసిరు కాబట్టి ఆయనకి స్వప్నంలో వచ్చి కూడా దర్శనం ఇచ్చి నేను అక్కడ ఉన్నా నాకు పూజలు అందుకోవాలనుకుంటే అప్పటి నుంచి కోటలో పూజలు అందుకుంటుంది అట్లా. ఇప్పుడు మరుసటి వారం ఎక్కడ? మరుసటి వారం వచ్చేసి బల్కంపేటలో కళ్యాణం అవుతుంది. తర్వాత సికింద్రాబాద్, తర్వాత హైదరాబాద్ జంట నగరాలు మొత్తం అయిపోతుంది. ఇక శ్రావణ మాసం వచ్చే వరకల్లా బోడుప్పల్, ఇంకా గట్కేసర్, అక్కడ ఇంకా వివిధ ప్రాంతాలలో ఇంకా విలేజెస్కి వెళ్ళిపోతుంది అనమాట.